అవునా? సరేలా ఇరో, సరైన టైంకే చెప్పినావు. నేను చూసుకుంటాను, నువ్వు. మంచిదమ్మా. నాకు గతం వద్దు, మీరు కావాలి. నాకు గతం గుర్తు చేసి నన్ను ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకుంటున్నారా? నన్ను ఇంటి నుంచి, మీ నుంచి దూరం చేయకండి. ఏంటి మంజు, సిరి గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించి ఏం లాభం? అన్నీ చేయి దాటిపోతున్నాయి అనిపిస్తోంది. సిరి విషయంలో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనకి గతం గుర్తు చేయకూడదు. ఒకవేళ అలా చేద్దాం అనుకుంటే సిరి బాధపడుతుంది. చేయకపోతే ఈ సమస్యకి పరిష్కారం తెలియట్లేదు. ఆ కోర్టేమో సిరి విషయంలో ఏదో ఒక పరిష్కారం చెప్తేనే మన డివోర్స్ ఆపుతారు. చూడండి, విధి రాత నుండి మనమెవరం తప్పించుకోలేము. అసలు మనమిద్దరం అనుకోకుండా భార్యాభర్తలమయ్యాం. అలాగే సిరి కూడా అనుకోకుండానే మీ జీవితంలోకి వచ్చింది. ఇక్కడ ఒక సమస్యకి పరిష్కారం కావాలంటే ఇంకొక సమస్య వస్తుంది. ఇలాంటి సమయంలో ఈ సమస్యలకి పరిష్కారం ఆ దేవుడే చూపించాలి తప్ప మనమేమీ చేయలేం సత్యగారు. దేవుడు చూపిస్తాడని మనం చేతులు ముడుచుకొని కూర్చోలేం కదా సత్యగారు. కొన్నిసార్లు తప్పదు. అలా అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మంజు? మీ సంగతి నాకు తెలియదు, కానీ నేను ఇంటికి వెళ్ళాలి. ఎస్ఐ గారు నన్ను తిరిగి వచ్చేయమని చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోయేదాన్ని అయితే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని కదా సత్యగారు. నేనిలా ఆలోచిస్తూ ఉండేదాన్నే కాదు కదా. ఇప్పుడు సమస్య నేను వెళ్ళిపోవడం కాదు, ఇంకొక సమస్య ఉంది. ఏంటది మంజు? జాల్రెడ్డి మన ఇంటికి ఎందుకు వచ్చాడో, ఏం చేయబోతున్నాడో కనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. నేను ఎలాగైనా ఇంటికి వెళ్లకుండా ఆగడానికి ట్రై చేస్తాను. నిజంగానా మంజు? అవును, దానికొక మార్గం ఉంది. అది నేను చూసుకుంటాను. ఈ జాల్రెడ్డి గురించి ఎలా తెలుసుకోవాలి? ఏం చేస్తే తెలుస్తుంది? పాము పగ 12 ఏళ్ళు అంటారు. వీళ్ల పగ మేం భూమి మీద ఉన్నంతకాలం ఉంటుంది. ఆ పగ తీర్చుకోవడానికి నన్ను గాని, నా చెల్లెల్ని గాని, నా ఫ్యామిలీని గాని ఏమైనా చేయొచ్చు. నాకు నా చెల్లెలంటే ప్రాణం సత్య. నాకేమైనా పర్వాలేదు, కానీ తను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్య, అమ్మా. ఏంట్రా అంత పరధ్యానంగా ఉన్నావు? ఏమో అమ్మా, ఏం చెయ్యాలో ఏం చేస్తున్నానో ఏమీ అర్థం కావట్లేదు. నువ్వేమీ అనుకోకమ్మా. ఇందాక సిరి బాధపడేసరికి నీతో అలా మాట్లాడాను. పర్లేదులేరా. ఇంతకీ నువ్విలా ఉండడానికి కారణమేంటి? అమ్మా, నిన్ను ఒక విషయం అడగచ్చా? అడగరా. ఆ జాల్రెడ్డి నీకెలా తెలుసు? ఇదేంటి వీడెలా అడుగుతున్నాడు? జాల్రెడ్డి ఎవర్రా? జాల్రెడ్డి ఎవరంటావేంటమ్మా? ఇంటికొచ్చి నీతో మాట్లాడాడు కదా. అతని పేరు నీకెలా తెలుసు? అతను నీకు ముందే పరిచయమా? అది అతను వచ్చినప్పుడు నా పేరు జాల్రెడ్డి అంటూ మన ఇంట్లో వాళ్ళతో చెప్తుంటే విన్నాను. తను మన ఇంటికి ఎందుకు వచ్చాడమ్మా? ఏంటిది?
వీడు ఆ అబ్బాయి గురించి అడుగుతున్నాడు. కొంపతీసి జాలరెడ్డిని మంజు కోసం పిలిపించారని తెలిసిపోయిందా ఏంటి? అతనెవరో నిజంగా నాకు తెలీదురా. అమ్మా, తెలియకపోతే తను ఇంటికెందుకు వస్తాడు? నాకు తెలిసిన వాళ్ళకి అతను బాగా తెలుసంట. వాళ్ళకేదో డబ్బు అవసరమైతే సమయానికి వాళ్ళకి డబ్బు సర్దుబాటు కాకపోతే నన్నివ్వమన్నారు. అందుకే అతనికిమ్మన్నారు. డబ్బిచ్చాను, వెళ్ళిపోయాడు. అవునా? అయినా అతని గురించి ఎందుకు అడుగుతున్నావు? సిరి విషయం నీకు తెలుసు కదమ్మా. తనొక మనిషి పేరు వింటేనే అదోలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్త కొత్త మనుషుల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయం వేసి ఆ జాలరెడ్డి గురించి నిన్ను అడిగాను. నా పేరు జాలరెడ్డి. జాలిరెడ్డి, ఈ పేరెక్కడో విన్నానే. తన గురించి తెలుసుకోవాలి. అమ్మో వద్దు, ఇప్పుడు కానీ నేను వెళ్ళి జాలరెడ్డి అనే పేరు గుర్తుకొస్తుందని చెప్తే మళ్ళీ నాకు గతం గుర్తు చేయాలని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ పరిస్థితి మాత్రం తెచ్చుకోకూడదు. నాకే రెడ్డి గురించి అవసరం లేదు. మా ఆయన సత్య ఉంటే చాలు. సరేమ్మా, ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దాం. అలాగే. ఈ జాలరెడ్డి గురించి వీడు నన్నే ఎందుకు అడుగుతున్నాడు?